హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మరొక బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను మీతో పాటు. అయితే బావ ఏం చేస్తాను, బావ అయితే 4 days హైదరాబాద్కి వెళ్ళి ఈరోజే వచ్చాడు. 2 hours అవుతుంది అంతే. పిల్లలిద్దరూ కూడా స్కూల్ నుంచి వచ్చారు. ఇప్పుడైతే షాపింగ్ ఉంది, షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకుంటాము ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఆశుపాప బర్త్డే అయితే 15th రోజు ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడైతే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. వచ్చాక ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పిల్లలిద్దరికీ కూడా ఇక్కడ పాలు వేడి చేశాను. పిల్లలిద్దరికీ పాలు వేడి చేసి ఇక్కడ మాకైతే టీ పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చెల్లె 15th రోజు మా చెల్లె బర్త్డే. ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాం. మా మమ్మీ డాడీ ఇప్పుడు వచ్చారు. నేను పాలు తాగుతాను, మా చెల్లె కూడా పాలు అయితే పాలు తాగి కాసేపు కూర్చొని వెళ్తాం. తర్వాత మీకు చూపెడతాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూపెడతాను మీకు. ఎటు వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నా. ఇలాగే చూపెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ ఈజీబై షాప్కి వెళ్ళాము. అక్కడైతే బావకి ఏం నచ్చలేదు. అక్కడ నుంచి మళ్ళీ అన్లిమిటెడ్కి వెళ్ళాము. అన్లిమిటెడ్లో కూడా బావకి ఏం నచ్చలేదు. లాస్ట్కి వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాము. అక్కడ కూడా ఫ్రాక్స్ పెద్దగా ఆశుపాపకి అయితే సెట్ కావట్లేదు, అందుకని చెప్పేసి జీన్స్ టీషర్ట్ తీసుకొని అయితే వచ్చేసాము. మేము నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అలా అయ్యింది. ఇక్కడ వచ్చేసి అమ్మవాళ్ళు కర్టెన్స్ తీసుకోమంటే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడైతే కర్టెన్స్ అన్నీ బాగున్నాయి, అన్నీ చూసాము. కాకపోతే మాకు నచ్చిన కలర్స్ అయితే ఓన్లీ 2 ఉన్నాయి. అంటే మాకు కావాల్సింది 9, కానీ మాకు నచ్చిన కలర్ అయితే ఒక 2 ఉన్నాయి. నెక్స్ట్ డే అయితే తెప్పిస్తామన్నారు, అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ వస్తుంటే దారిలో అయితే ఇన్స్పైర్ మెన్స్ పార్లర్కి వచ్చాము. కన్నయ్యకైతే హెయిర్ కట్ చేస్తామని చెప్పేసి ఇక్కడి పార్లర్కి అయితే వచ్చాము. కన్నయ్యకి ఇప్పటికీ కూడా ఇక్కడే హెయిర్ కట్ చేపిస్తాడు బాగా, చాలా నీట్గా చేస్తాడు. కన్నయ్యకైతే సీజర్ పెట్టకుండా మొత్తం హెయిర్ కట్ అంతా కూడా ట్రిమ్తోనే చేస్తాడు, చాలా నీట్గా చేస్తాడన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి బావ అయితే ఎప్పుడు కూడా కన్నయ్యకి హెయిర్ కట్ ఇక్కడే చేయిస్తాడు. పార్లర్ వచ్చేసి తినదే అన్నమాట, సురేష్ అని. తనది హెయిర్ కట్ అయితే చాలా నీట్గా చేస్తారు, చాలా ఓపిక్గా చేస్తారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అసలు సీజర్ అనేది వాడరనమాట, ఓన్లీ ట్రిమ్మర్తోనే చేస్తారు.
ఇవి వచ్చేసి ఆష్ పాప తీసుకున్న డ్రెస్సెస్ అన్నమాట. ఇది వచ్చేసి జీన్స్, ఇది టాప్స్, డైలీ వేర్కి 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి కన్నయ్యకి టీ షర్ట్ తీసుకున్నాము. ఫ్రాక్స్ తీసుకుందామంటే ఆష్ పాపకి అయితే ఏవి సెట్ కావట్లేదు, అందుకని చెప్పేసి జీన్స్ టీ షర్ట్ తీసుకున్నాము. మేమైతే నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అలా అయింది. ఇంటికి వచ్చాక వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి టమాటా చట్నీ వేద్దామని చెప్పేసి టమాటా చట్నీకి అన్నీ ఉడకబెట్టేసి చట్నీ అయితే చేశాను. మేము డిన్నర్ అయితే చేసాక ఆషు పాప అయితే హోంవర్క్ ఉందని చెప్పేసి హోంవర్క్ చేసుకుంటుంది. 11:30 అలా అయింది మేము పడుకునేసరికి. ఆశపాప అయితే హోంవర్క్ కంప్లీట్ చేసుకొని అయితే పడుకుంది. మేము అంతకుముందు సండే రోజు బయటకు వెళ్తే ఒక దగ్గర వినాయకుడిని అయితే వీడియో తీశాను. వీడియో అయితే ఇప్పుడు వస్తుంది, వీడియో అయితే చూసేయండి. అక్కడ చాలా బాగున్నారు వినాయకుడు. చుట్టూ గ్రీనరీ లాగా అన్ని కుండీలలో చెట్లు పెట్టేసి ఇక్కడైతే ఎంట్రీలో ఇలా ఉంటుంది. వినాయకుడి దగ్గర వాటర్ ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది, అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీసాను. వీడియో అయితే చూసేయండి. స్టూల్ ఒకటి ఇదిరా రెండు ఉన్నాయి కదా, ఒకటి తీసి కూడా అదే పెడతాడు. ఒకటి నిలిచి ఆ షీట్ చూడండి, కానీ చూడు. ఆశు హాయ్ హాయ్ ఆశు ఆశు హాయ్. రెడీ